రిజల్ట్స్ చెప్పే టైం రానే వచ్చింది. సో ఫైనల్ రౌండ్లో విన్ అయింది విక్రమ్ అండ్ టీమ్ అని చెప్పి బిత్తిరి సత్తి అనౌన్స్ చేయగానే ఇక విక్రమ్ బ్యాచ్ వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. ఇక పక్కనే నించిన చరణ్ అయితే చాలా షాకింగ్గా ఇక ఏంటిది, ఇది కళా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక ఇటు ఆడియన్స్లో ఇటు కూర్చున్న పల్లవి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా చెప్పారు అని చెప్పి ఇక చరణ్ స్టేజ్ మీద ఉన్నవాడల్లా దూకేసి కిందకొచ్చి బిత్తిరి సత్తి సార్ ఏంటి సార్, నేను గెలవకపోవడం ఏంటి, నేనే గెలుస్తాను కదా అని చెప్పి అనగానే, లేదు విక్రమ్ వాళ్ళు చాలా బాగా పాడారు, మీకన్నా బాగా పర్ఫామ్ చేశారు, అందుకే వాళ్ళకి గెలిచారని నేను తీర్పిచ్చాను అని చెప్పి బిత్తిరి సత్తి చెప్తూ ఉంటే ఇక చరణ్కి కోపం ఆగదనమాట. బిత్తిరి సత్తి కాలర్ పట్టుకొని, రే డబ్బులు తిన్నావా ఏంటి, నేను ఓడిపోయానని చెప్పావు, ఏదో జరిగింది చెప్పురా, నేనే గెలిచానని చెప్పు అని చెప్పి చరణ్ అలా కాలర్ పట్టుకొని బిత్తిరి సత్తితో మాట్లాడుతూ ఉంటే ఇక బిత్తిరి సత్తికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంట్రా నీకు బాగా పొగరెక్కువైనట్టుంది, అసలు నువ్వు ఈ జన్మలో నువ్వు మళ్ళీ గిటార్ పట్టుకోకుండా నేను చేస్తాను, మ్యూజిక్ ఫీల్డ్లో నువ్వు ఎక్కడ కనిపించకుండా నేను చేస్తాను, చూస్తూ ఉండు, నాతోనే పెట్టుకున్నావు కదా, నన్ను ఇంత అవమానించావు, నా కాలర్ పట్టుకున్నావు, నా దగ్గర ట్రిక్స్ నేర్చుకొని ఇంతిదిగా నన్ను అవమానిస్తావు చూడు, నువ్వు మ్యూజిక్ ఫీల్డ్లో అసలు నీకు నీ పేరే తలవకుండా నువ్వు మ్యూజిక్ ఫీల్డ్ రాకుండా నేను చేస్తాను అని చెప్పి బిత్తిరి సత్తి గట్టిగా చెప్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న పల్లవి షాక్ అవుతుంది. ఇక మరి ఇదంతా నిజమా కళ, లేదంటే మరి భువన చెప్పినట్టుగా వాళ్ళ డాడీతో ఇదంతా చేయించిందా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.